Audio Jungle. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అయితే మనకి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. అది గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి అనమాట. ఒకసారి అఫీషియల్ వెబ్ నోట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గ్రూప్ 1 నోటిఫికేషను 2023 నెంబర్ 12 అనమాట. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే వెబ్ నోట్ ఏమని ఇచ్చారంటే మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ అన్నది మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ టైపు షెడ్యూల్ వచ్చేసరికి మాత్రం 3rd మే 2025 నుంచి 9th మే 2005 వరకు ఇచ్చారనమాట. అంటే 3వ తారీఖు మే నెల నుంచి 9వ తారీఖు మే నెల వరకు ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ టైమింగ్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ గుంట 3 మే 2025లో మనం పేపర్ ఏముంటుందంటే క్వాలిఫైయింగ్ నేచర్ తెలుగు ఉంటుందన్నమాట. పేపర్ ఏం తెలుగు పేపర్ రాయాలి. 4th మే 2025 వచ్చేసరికి పేపర్ ఇన్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుందన్నమాట. అదేవిధంగా 5th మే. సో 5th మే వచ్చేసరికి జనరల్ ఎస్ఏ ఉంటుంది. జనరల్ ఎస్ఏ అన్నది మనకి ఎక్కువ కరెంట్ రిలేటెడ్ ఎస్ఏస్ అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అది రీజనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు అనమాట. సో జనరల్ ఎస్ఏ అనేది పేపర్ 1 ఉంటుంది, అది 5th మే. 6th మే వచ్చేసరికి పేపర్ 2 అనమాట. హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, అదేవిధంగా హిస్టరీ చూసుకోవాలి. అదేవిధంగా ఇండియా యొక్క హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం కరెంట్ రిలేటెడ్గా మనం నోట్స్ మేకింగ్ అని చేసుకుని ఉండొచ్చు ఆల్రెడీ. సో అలా పేపర్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. 7th మే వచ్చేసరికి మాత్రం పేపర్ 3 అనమాట. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్స్, గవర్నెన్స్ అండ్ లా అండ్ ఎథిక్స్ ఉంటుంది పేపర్ 3, అది 7th మే. 8th మే వచ్చేసరికి పేపర్ 4 అనమాట. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. పేపర్ 5th వచ్చేసరికి 9th మే 2025లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్లో ఈ పేపర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అలాగే 1 to 5 పేపర్స్ కంపల్సరీ ఇది స్కోరింగ్ కవర్ ఉంటుంది. సో ఇది స్కోర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఎట్లా ఇస్తారంటే ద గ్రూప్ 1 సర్వీస్ విల్ బి కండక్టెడ్ బై డిస్ప్లేయింగ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆన్ ట్యాబ్లో మీకు డిస్ప్లే చేస్తారనమాట క్వశ్చన్ పేపర్స్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్ నోట్ అయితే మాత్రం ఏపీపీఎస్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఈ షెడ్యూల్ బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.